వెల్కమ్ బ్యాక్. సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. కిషోర్ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. కిషోర్ గారు, ఐడిబిఐ బై చేశారండి, తీసుకుందాం అనుకుంటున్నారా? ఏ రేట్లో బై చేశారండి? 135లో బై చేశారు. 135లో షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా? షార్ట్ టర్మ్ అంటే ఒక 6 months హోల్డ్. 6 months హోల్డ్ చేసే ఉద్దేశం తీసుకున్నారు. 135లో ఐడిబిఐ ఆల్మోస్ట్ 3 months హైలో తీసుకున్నారండి. 135లో అక్కడ నుంచి కొంచెం కరెక్షన్ వస్తూనే ఉంది. కాకపోతే టెక్నికల్గా చూస్తే 105 దగ్గర చాలా మేజర్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక సపోర్ట్ ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో అక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ అయితే మటుకు మీరు డెఫినెట్గా ఐడిబిఐ హోల్డ్ చేయొచ్చండి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఫర్దర్గా బాగానే ఉంటుందని ఒక న్యూస్ రావడం కూడా జరిగింది, అభిప్రాయం కూడా ఉంది. సో యాసిడ్ హోల్డ్ చేయండి. కానీ 105 కింద క్లోజ్ అయితే మటుకు షార్ట్ టర్మ్ కొంచెం వీక్నెస్, ఒక 90 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ మీరు వీలుంటే కనుక 105 కింద క్లోజ్ అవుతే 90 దగ్గర మళ్ళీ బై చేయొచ్చు మీరు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ ఉయ్యూరు నుంచి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు, నమస్తే సార్. ఇండియన్ హ్యూమ్ పైప్స్ 707లో కొన్నాను సార్. ఓకే అండి. అది కట్టమంటారా, తీసేయమంటారా? ఏం చేస్తుంటారు రామకృష్ణ గారు మీరు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ సార్. ఓకే అండి, మీరు రిటైర్ అయినట్లుగా తెలుస్తుంది వాయిస్లోనే. చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్స్ మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ ఇది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. బట్ బేసికలీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి లాస్ట్ 2 monthsలో ఆర్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ 1 month మనకి చాలా స్ట్రాంగ్గా సిమెంట్ ప్రైసెస్ అనేది పెరగడం జరిగింది. సో మేబీ 1 or 2 quarters కొద్దిగా ఇప్పుడు జూన్ అయ్యేదాకా కూడా మనకి సిమెంట్ ఆఫ్ టేక్ బాగుంటుంది కాబట్టి వాటికి బేసిక్ ఇన్పుట్ రా మెటీరియల్ కాస్ట్ కాస్త పెరుగుతుందండి. బట్ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. అండ్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ ప్రోడక్ట్స్, ఈవెన్ వాళ్ళకి కొద్దిగా ల్యాండ్ బ్యాంక్ కూడా చాలా ఉందండి కొన్ని సిటీస్లో అది. సో ఓవరాల్గా కంపెనీ మంచిది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఉన్నంతకాలం ఈ కంపెనీకి బిజినెస్ కూడా బాగానే ఉంటుందండి. సో యూ కెన్ కంటిన్యూ టు స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద కంపెనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ అయితే మాత్రం తప్పకుండా ఇది ఉంచండి. షార్ట్ టర్మ్లో అయితే మాత్రం ఈ నెక్స్ట్ 1 quarter రిజల్ట్స్ చూసి మాత్రం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. సిమెంట్ ప్రైసెస్ మళ్ళీ కూడా డెఫినెట్లీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే కెపాసిటీస్ చాలా హ్యూజ్గా పెరుగుతున్నాయి. ఈ కంపెనీకి మెయిన్ ఇన్పుట్ అనేది సిమెంట్ కాబట్టి లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద కౌంటర్ అండి. ఓకే అండి, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు మీరు, బట్ స్టిల్ స్టే ఇన్వెస్టెడ్ అని సలహా ఇస్తున్నారు ఇండియన్ హ్యూమ్ పైప్స్ సంబంధించి. రామ్ సుబ్బారెడ్డి కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, డిఎల్ఎఫ్ 3-6 తీసుకుని సార్, అది ఏమన్నా ఒక 6 నెలల కింద అవుతున్నా సార్? ఏమన్నా ఎంత అండి? 360లో బై చేశారా? 360లో బై చేసి సార్. ఓకే అండి. సో డిఎల్ఎఫ్ చూస్తే లాస్ట్ 3 monthsగా కంటిన్యూస్గా వీక్నెస్ కనిపిస్తుంది. అలాగే 2 రోజుల క్రితం కూడా ఆర్బీఐ తీసుకున్న రిపో రేట్ గురించి కూడా కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్కి. బట్ యాజ్ ఈస్ టెక్నికల్గా చూస్తే మటుకు నా ఉద్దేశంలో 280 అంటే కరెంట్ ఆల్మోస్ట్ ఆ లెవెల్లో ఉన్నాము. చాలా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది. చాలా వరకు స్టాక్స్ అని కూడా లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉన్నాము. 280 దగ్గర కనుక డెఫినెట్గా కొంచెం రికవరీ అయ్యే అవకాశం ఉంది. అలాగే 310 పైన కనుక నిలబడితే టెక్నికల్గా ఫర్దర్ అప్ ట్రెండ్. యాజ్ ఇట్ ఈస్ మీరు హోల్డ్ చేయండి అనిపిస్తుంది. సో ఏదైనా ఆయన యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చా? 280 లెవెల్ యావరేజ్ చేసుకోవచ్చు. 280 కింద క్లోజ్ అయితే మటుకు నెక్స్ట్ 250 దగ్గర మించి పడకపోయే అవకాశం ఉంది. సో 280 దగ్గర మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. రాంబాబు ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. రాంబాబు గారు, హలో. హలో, చెప్పండి రాంబాబు గారు. గుడ్ ఆఫ్టర్నూన్. మేము భారతీ ఎయిర్టెల్ 308లో షార్ట్ చేసామండి. ఓకే అండి. అది ఇప్పుడు పొజిషన్ ఎప్పుడు ట్యూస్డే చేశారండి, ఇవాళ చేశారా? మొన్న చేసామండి. ఓకే, చాలా ధైర్యంగా చేశారండి న్యూస్ రాబోయే ముందు. బట్ బెటర్ కవర్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుందండి ఈ రేట్లో. ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ఇవాళ స్టాక్ కూడా కొంత వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ అదర్వైజ్ భారతీయలో ఇవాళ ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు మార్నింగ్. ఎటువంటి సలహా ఇస్తారు? బేసికలీ ఇది ఆ జైన్ అంతా క్లియర్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇందులో చాలా ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తోందండి. సో వాళ్ళు కంప్లీట్లీ డెట్ కూడా టైప్ చేసుకున్నారు. ఇదే కాకుండా వాళ్ళు సడన్లీ ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 15 circlesలో వాళ్ళ నెక్స్ట్ బిజినెస్ చేయడానికి వెళ్తున్నారు అవుట్ ఆఫ్ ఇండియా అనేది. అండ్ జనరలీ మన ఇండియన్ ఆర్పూస్ కంటే అక్కడ ఆఫ్రికన్ సర్కిల్లో కానీ జీసీసీ కంట్రీస్లో కానీ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ బాగుంటుంది. సో డెఫినెట్లీ ఇది ఈపీఎస్ అక్రిటివ్ అని కూడా అంటున్నారు కాబట్టి ఇది ఆల్రెడీ చాలా హై లెవెల్ నుంచి పడ్డ స్టాక్ అండి. సో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్కి మాత్రం జాగ్రత్తగా ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మీరు ఈ సిరీస్ షార్ట్ చేశారో లేకపోతే నెక్స్ట్ మంత్ సిరీస్ షార్ట్ చేశారో తెలియట్లేదు. ఈ సిరీస్ అయితే మాత్రం మేజర్గా ఇవాళ వీక్నెస్ అనేది కనబడకపోవచ్చు, ఎందుకంటే ఇవాళ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది స్టాక్. ఫర్దర్గా మాత్రం మీరు ఇందులో షార్ట్ వెళ్ళకండి, ఎందుకంటే కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది లో లెవెల్లో వస్తుంది. కొనుక్కోవాలంటే మాత్రం ఆగి కొద్దిగా క్యాష్లో కొనుక్కుంటే బెటర్ అండి లాంగ్ టర్మ్కి. ఓకే అండి. సో మీ షార్ట్ పొజిషన్ని ప్రస్తుతం 310లో ఉంది, మీరు 308లో షార్ట్ చేస్తున్నారు భారతీ.
మ్యాక్సిమం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గిరిధర్ హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. గిరిధర్ గారు, హలో 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 చెప్పండి. గిరిధర్ గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. పుంజులాయిడ్ అండి, సత్యం అండి. బై చేశారండి ఆల్రెడీ ఇవి? ఆల్రెడీ బై చేశానండి. ఏ ప్రైసెస్లో బై చేశారండి? అది 98లో సత్యం బై చేశానండి. ఓకే అండి. 189లో పుంజులాయిడ్ అండి. ఓకే అండి. సత్యం అయితే మీరు కరెక్ట్ రేట్లోనే కొన్నారండి, ఎందుకంటే 95లో చాలా మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది. మీరు హోల్డ్ చేయండి. ఒకవేళ 90 కింద క్లోజ్ అవుతేనే ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ఉద్దేశంలో సత్యం డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది. 100 పైన ఏమాత్రం నిలబడినా 120 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పుంజులాయిడ్ చూస్తే కనుక లాస్ట్ 3 మంత్స్గా కొంచెం ఏవో చిన్న నెగిటివ్ న్యూస్ రావడంతో 300 నుంచి కంటిన్యూస్గా 170 వరకు పడిపోయి, అలాగే లాస్ట్ 1 మంత్గా 170 దగ్గర మద్దతు తీసుకొని కొంచెం బాగానే కన్సాలిడేట్ అయింది. పుంజులాయిడ్ కూడా మీరు కరెక్ట్గా సపోర్ట్ దగ్గరే ఉన్నాము. 2 స్టాక్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి. ఒక 2-3 ఈమెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, సమయం మించిపోతుంది. మధు గుడిపాటి, సిఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్లో ఆయన షార్ట్ సెల్ చేశారు 6140 దగ్గర. ఏం చేయొచ్చు అని అడుగుతున్నారు. మీరు ఐటీ ఇండెక్స్లో మీరు షార్ట్ పొజిషన్ తీసుకున్నారు, కానీ ఐటీ ఇవాళ కూడా చూస్తే కనుక చాలా బుల్లిష్గానే ఉన్నాయి. మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. మీరు కొంచెం కాన్షియస్గా ఉండి ఇవాళ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే నా ఉద్దేశంలో మీరు క్లోజ్ చేయడం మంచిది. కాకపోతే వాళ్ళ పొద్దున్న రిపోర్ట్ ఏంటంటే కనుక ఐటీ సెక్టర్ కొంచెం గ్రోత్ రేట్ సాఫ్ట్ అవ్వచ్చు అనే ఒక న్యూస్ రావడం జరిగింది. ఫండమెంటల్గా అయితే కొంచెం తగ్గచ్చు, బట్ టెక్నికల్గా కూడా పాజిటివ్గా ఉంది. కొంచెం హయ్యర్ లెవెల్ కాన్షియస్గా ఉంటే మంచిది, ఎక్కువ రోజులు కంటిన్యూ చేయకుండా ఉంటే మంచిది. సో సాధ్యమైన త్వరగా మీ షార్ట్ పొజిషన్ను కవర్ చేసుకుని ప్రయత్నించండి. కారేళ్ళ అడుగుతున్నారు. కల్పతరు పవర్ 900లో హోల్డ్ చేస్తున్నారు. జ్యోతి స్ట్రక్చర్స్ 110లో బై చేస్తున్నారు. ఇవి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. కల్పతారు పవర్ చూస్తే కనుక డెఫినెట్గా పాజిటివ్గానే ఉందండి. లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే 1000 రూపీస్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. నా ఉద్దేశంలో మీరు ఈ లెవెల్ మించి 1000 రూపీస్ మించి పడిపోయే అవకాశం ఇమీడియట్గా కనిపించట్లేదు. మీరు హోల్డ్ చేయండి. కానీ 990 కింద క్లోజ్ అయితే మటుకు షార్ట్ టర్మ్ వీక్నెస్ చూడొచ్చు. అలాగే జ్యోతి స్ట్రక్చర్ చూస్తే కనుక ఫండమెంటల్గా బాగానే, టెక్నికల్గా 155, 160 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. 150 కింద క్లోజ్ అవుతే ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్. బట్ 2 స్టాక్స్ యాసిటీస్ మద్దతు దగ్గరే ఉన్నాము, హోల్డ్ చేయండి. ఓకే అండి. కేఈఏ ఇండస్ట్రీస్ 3470లో బై చేశారు. దినవాహి బెంగళూరు నుంచి అడుగుతున్నారు. అలాగే బిర్లా పవర్ 3 రూపీస్ 63 పైసలో బై చేశారు. ఎటువంటి సలహా ఇస్తారు? హోల్డర్ ఎగ్జిట్. కేఏ ఇండస్ట్రీస్ మటుకు మీరు డెఫినెట్గా మీరు హోల్డ్ చేయండి. టెక్నికల్ చూస్తే కనుక 30 రూపీస్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి లాస్ట్ 2-3 డేస్గా 35 రూపీస్ బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. 35 పైన కనుక ఏమాత్రం క్లోజ్ అయితే మటుకు డెఫినెట్గా కేఏ ఇండస్ట్రీస్ బుల్లిష్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే బిర్లా పవర్ చూస్తే మటుకు టెక్నికల్గా ఏమాత్రం మూవ్మెంట్ లేదండి. ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్లో ఉంది. 4 రూపీస్లో 3 రూపాయల నుంచి 4 రూపాయల వరకు 3 నెలలుగా ఇక్కడే కొంచెం అటు ఇటుగా ఉంది. సో సాధ్యమైనంత వరకు ఏమైనా ప్రాఫిట్లు వస్తే కనుక లేటర్లో ఎగ్జిట్ అయిపోవడం మంచిది బిర్లా పవర్లో. ఓకే అండి. తుమ్మల దుర్గారాయణ అడుగుతున్నారు. టైమ్ టెక్నోప్లాస్ట్, ఫెనోప్లాస్ట్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. టైమ్ టెక్నోప్లాస్ట్ చూస్తే 45 రూపీస్ దగ్గర లాంగ్ కన్సాలిడేషన్ జరుగుతుంది అనమాట. టెక్నికల్గా మటుకు కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చేసింది. సో టైమ్ టెక్నోప్లాస్ట్ ఫండమెంటల్ న్యూస్ మటుకు పెద్దగా ఏం కనిపించట్లేదు. బట్ టెక్నికల్గా 44, 43 కింద క్లోజ్ అయితే మటుకు నా ఉద్దేశంలో కొంచెం ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే అండి. ఫైనల్గా ట్రేడర్స్కి మీరు ఎటువంటి ఐడియా ఏది ఇస్తారు? సో ఇందాక చెప్పినట్టు 5100 పైన కనుక నిలబడితే కనుక ట్రెండ్ పాజిటివే. 52 కింద క్లోజ్ అయితే మటుకు కొంచెం కాన్షియస్గా ఉండండి. అలాగే స్పెసిఫిక్ స్టాక్ చూస్తే సెయిల్ 242 పైన కనుక కొంచెం ఒక 10 మినిట్స్ నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోండి. ఎంబడే ఒక 2 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1086 పైన కనుక ఒక 10 మినిట్స్ నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోండి. ఎంబడే 1080 కింద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి. అలాగే రిజల్ట్స్ రాబోతున్నాయి, Q4 రిజల్ట్స్. అవునండి. సో నెక్స్ట్ సిరీస్లో ఇన్వెస్టర్స్కి అంటే 1 మంత్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి సలహా ఇస్తారు మీరు? 1 మంత్ ఇన్వెస్టర్ అంటే బేసిక్లీ ఇన్వెస్టర్ కాదండి, బట్ స్టిల్ ఇప్పుడు ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఇప్పుడు ఫార్మస్యూటికల్స్ ఉంది కాబట్టి ఫార్మస్యూటికల్ రంగంలో రిజల్ట్స్ ఏవైతే బాగా ఉన్నాయో, ఆశాజనకంగా ఉన్నాయో అటువంటి స్టాక్స్ డెఫినెట్లీ కూడా కొనొచ్చండి. ఎందుకంటే ఆ కంప్లీట్ సెక్టరే రీరేటింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉందండి ముందర. మిడ్ అండ్ స్మాల్ క్యాప్, కొన్ని స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ ఫ్రంట్ లైన్ కౌంటర్స్ ఈ మధ్య బాగా పెరగడం జరిగింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్లో స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వాల్యూ. సో అటువంటి కొద్దిగా అనాలిసిస్ చేసి కాస్త కన్విన్సింగ్గా ఉంటే వాల్యూ బయింగ్ ఆ సెక్టర్లో తప్పకుండా చేయొచ్చు అని చెప్పచ్చు. ఓకే అండి. సో ఫార్మా స్టాక్స్ను తన ఫేవరెట్ సెక్టర్గా చెప్తున్నారు బాలాగారు. అలాగే సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే మనం డైలీ చెప్తున్నది www.tv5money.com. ఇందులో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ పేరుతో మనం సబ్స్క్రిప్షన్స్ బేస్డ్ సర్వీస్ అందిస్తున్నాం. దీనిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాల కోసం 9664555051 ఈ నెంబర్ కాల్ చేసి మీ సందేహాలను అలాగే పూర్తి వివరాలను పొందవచ్చు. అలాగే కొంతమంది తమకు ఏవో చిన్న సమస్యలు వచ్చాయి ఈ సైట్కి సంబంధించి